ఎన్నికల ప్రచారంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు దూసుకుపోతున్నారు. ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మెదక్ నియోజకవర్గం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ప్రాజెక్టు పేరుతో బలవంతంగా రైతుల భూములు లాక్కొని నిర్వాసితులు అన్యాయం చేశారని నీలం మధు ఆరోపించారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ భూ నిర్వాసితులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేస్తామంటున్న మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుతో మా ప్రతినిధి యాదగిరి ఫేస్ టు ఫేస్. ప్రచారంలో పాల్గొనడం జరిగింది మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు. మనతో మాట్లాడడానికి మధు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందంట? బ్రహ్మాండంగా నడుస్తుందన్న. ఎందుకంటే మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు కూడా వాళ్ళే ప్రజలందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలే ఈరోజు ఉన్నాయి. రాష్ట్రంలో అయినా మా ప్రాంతంలో అయినా మెదక్లో కూడా మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలే ఉన్నాయి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన రేవంత్ అన్న నాయకత్వంలో నడుస్తుంది. ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు మాకు భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ. అసైన్మెంట్ భూములు, లావణ పట్టలు, ఇంద్రమ్మ భూములు, అదేవిధంగా మా పిల్లలకు ఉద్యోగాలు పెట్టియడానికి కంపెనీలు పెట్టించిన తల్లి ఇందిరాగాంధీ గారు. కాబట్టి ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తుంది. మేము ఈ గడ్డ నుంచి కూడా, మెదక్ గడ్డ నుంచి కూడా నీలం మధుకు, ఎందుకంటే ఒక పేదింటి బిడ్డ, బడుగు బలైన వర్గాల నుంచి వస్తున్న బిడ్డకు అవకాశం ఇచ్చింది. అన్ని వర్గాల ప్రజలు అందరి వాడుగా కలుపుకొని పోయే బిడ్డకు మేము అవకాశం ఇస్తాం. సరే, మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని ప్రజలే నన్ను దీవిస్తున్నా. ప్రధానంగా మీ పార్లమెంటు పరిధిలో కొండపోచమ్మ, రంగనాయక సాగరు, మల్లన్న సాగర్లో అనేక మంది ప్రజలు భూములు కోల్పోవడం జరిగింది, రైతులు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు అధికార పార్టీ అభ్యర్థిగా కూడా మీరు పోటీ చేయడం జరుగుతుంది, ప్రచారం చేస్తూ ఉన్నారు. రేపు ఎంపీగా మీరు గెలిచిన తర్వాత మీ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఆ రైతుల యొక్క, ఆ భూ నిర్వాసుల యొక్క సమస్య పరిష్కారం ఎలా చేస్తున్నారు? ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడున్న ఇప్పుడు వెంకట్రామరెడ్డి అప్పుడు కలెక్టర్ గారు ఈ ప్రాంతంలో ఎంతో మంది పేదల రైతుల భూములు తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం కట్టియకుండా చాలా ఇబ్బందులు పెట్టిన వెంకట్రామరెడ్డి ఈరోజు బీఆర్ఎస్ ఉంచుండు. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి కాంగ్రెస్ నాయకులే మల్లన్న సాగర్కు, కొండపోచమ్మకు, మన రంగనాయక సాగర్కు రైతులకు కూడా అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన వచ్చింది కాబట్టి మేము కూడా ఎంపీ గెలిచిన తర్వాత మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి సమస్య పరిష్కరిస్తామని చెప్పి తెలియదు. ప్రధానంగా 3 పార్టీల మధ్యలో పోరాటం జరుగుతూ ఉంది, అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. మీకు ఎవరి మధ్యలో పోటీ ఉండనుందండి? నాతోటి వాళ్ళకి పోటీ ఉండొచ్చు, వాళ్ళతోటి నాకు పోటీ లేదు, నేను గెలుస్తున్నా అని చెప్తున్నాను. ప్రజలందరూ ఎక్కడికి ప్రచారం వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడతారు. నీలం మధు మంచి మెజార్టీతో గెలవబోతుందని చెప్పేసి అభ్యర్థి మధు తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, HM TV, సిద్దిపేట.